నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1058 రోజులైందండి. ఈ రోజు 1059వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నారండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేద మీరు వీడియో ఆఫ్ చేసుకున్నారా? ఓ వినపడలేదు. ఓకే ఇప్పుడు ఆఫ్ చేసుకున్నా గురుగారు. ఓకే పర్వాలేదు. రైట్. మరి నిత్య సత్య శాశ్వతమైనటువంటి పరిపూర్ణంలో లేఖనే మనకు జరుగుతున్నట్లుగా తెలియబడుతున్నటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ మనకు 1059వ రోజు, అంటే 2024 జనవరి 27వ తేదీన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో మనకు 18వ అధ్యాయం 52వ శ్లోకంలో మరి అచల పరిపూర్ణుడు ఏ విధంగా తనకు తానుగా అచల పరిపూర్ణుడుగా అపరోక్షము చెందాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా
ప్రపంచంలో అత్యుత్తమమైన బోధ ఏది అనేది శీర్షిక అండి ఇవాళ. ప్రపంచంలో ఉత్తమమైనటువంటి బోధ ఏది? ఆ బోధను ఈరోజు కృష్ణదేశికేంద్రుల 184వ కందపద్యంలో తెలుసుకోబోతున్నాం. 184వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఏ బోధ శిష్యులకు గల ఆ బాధల నణచివేసునది సద్బోధవు. ఆ బోధ ఏది అని నను ఈ బోధే సుమ్మి, దీన్ని ఇక విడువకుమీ. ఇక్కడ మీకు 3 సర్వనామాలతో ప్రపంచంలో అత్యుత్తమ బోధ ఏదో తెలియజేస్తారు. మీకు 3 సర్వనామాలండి, రాసుకోండి. 3 త్రిక సంధిలో ఉండేటువంటి 3 అండి. ఆ, ఈ, ఏ, ఈ 3 అక్షరాలతో ఈ పద్యం ముగుస్తుంది. అంతే. ఆ, ఈ, ఏ. అందులో మొదట ఏది తీసుకున్నారు? నేను లాస్ట్ లో చెప్పింది తీసుకున్నారు. గురుగారు ఆ, ఈ, ఏ 3 అక్షరాలు చెప్పానండి. అవునండి. త్రిపుటి అంటాం దీన్ని. త్రిక సంధికి ఇదే సూత్రం. ఆ, ఈ, ఏలు త్రికములు, ఇది త్రిపుటి అంటారండి. త్రిపుటి. ఇక్కడ ఏంది అక్షరాలంటే సర్వనామాలండి. సర్వనామాలు అంటే ఏ దేనికైనా బదులుగా దీన్ని వాడతాం. ఉదాహరణకి జ్ఞానయజ్ఞంలో ఎక్కువ మంది వింటున్నారు, ఇది ఒక వాక్యం అండి. ఆ జ్ఞాన యజ్ఞంలో ఈ రోజు నేను జాయిన్ అయినాను. ఇప్పుడు ఆ ఎందుకు వాడారు చూడండి. జ్ఞాన యజ్ఞంలో ప్రతిరోజు ఎక్కువ మంది వింటున్నారు కాబట్టి అందులో ఏముందో తెలుసుకోవడానికి ఈ రోజు నేను జాయిన్ అయినాను. ఆ అందులో అన్నాం చూడండి. అందులో లేకపోతే ఆ అంటాను చూడండి. ఆ అనేది సర్వనామం. ఆ అన్న, ఈ అన్న, ఏ అన్న, ఈ 3 కూడా ఇక్కడ ఈ పద్యంలో కృష్ణదేశికేంద్రులు అచల పరిపూర్ణ బోధకు అన్వయించారు. ఆ 3 చూపిస్తాను అక్కడ మీకు. ఇప్పుడు చూడండి, ఆ ఎక్కడ ఉందంటే 2వ లైన్ స్టార్టింగ్ లో ఉంది. పద్యంలో చూసుకోండి. ఆ బోధ. మళ్ళీ 2వ లైన్ అర్థం తర్వాత ఈ ఉంది చూడండి. ఫస్ట్ లో ఏ ఉంది చూసుకోండి. ఆ, ఈ, ఏ, ఈ 3 పైన ఈ పద్యం నిర్మించారు. ఈ 3టికి అర్థం చెప్తాను. ముందుగా అన్వయ క్రమం చూసుకోండి. ఇప్పుడు నేను ఆ అంటున్నా కదా, సర్వనామం కింద వస్తున్నా గురుగారు. అవునండి. సర్వనామం అంటే అర్థమేమో తెలుసుకున్నారా? ఆయనకి నాకు తెలిసారు. ఇప్పుడు అది ఏ బోధ, బోధ, ఈ బోధ అనే దాంట్లో ఇక్కడ అలా వచ్చింది. కానీ నేను మీరు చెప్పేటప్పుడు ఆ అంటాను, దాన్ని ఏ రకంగా అన్వయించుకోవాలి? అది మీలోనే ఆ అంటే నేను చెప్పేటప్పుడు ఆ అన్నారంటే అంతకు ముందు ఏదైతే చెప్పబడిందో దానిని గురించి మీరు ప్రశ్నిస్తున్నారని అర్థం కదా. ఓకే, అది అనమాట. ఆ అంటే ఊంగొట్టే ఆ కాదు. అది చూసుకోండి. గురువు గారు ఆ అంటే ఆ కాదు. రెండో ఆ చెప్తా ఉంటుంది. రెండోది అదే రెండో దీర్ఘాక్షరమైనటువంటి ఆ దేనికి సంబంధించిందంటే
సర్వనామము, అది సర్వనామము ఏ వస్తువున, ఉదాహరణకి నా పెన్ను బాగా రాస్తుందండి, ఆ పెన్ను మీకు నా పెన్ను బాగా రాస్తుంది, ఆ పెన్ను మీకు కావాలి. అక్కడ ఆ ఎందుకు వాడాము చెప్పండి? అంటే ఆ పర్టికులర్ అని ఏంది వస్తువు చెప్పండి కదా, ఉంది కదా వస్తువు, చెప్పాను కదా. నా పెన్ను బాగా రాస్తుందండి, ఆ పెన్ను మీకు కావాలా, అక్కడ ఆ దేనికి సంబంధించింది అని అడుగుతున్నా. సూచించేది అది ఎవరికి సంబంధించింది సూచించేది, అది దేన్ని సూచించిందో మీరు చెప్పొచ్చు కదా. ఇప్పుడు పెన్ను సూచించేది. పెన్ను నేను వాడాను కాబట్టి, ఆ పెన్ను అనే పదం వాడాను కాబట్టి ఆ అనేది పెన్నుకు సంబంధించిందని మీకు తెలుసు. అవును, బాగా గమనించండి. అదే విధంగా అచల పరిపూర్ణ బోధలో పరిపూర్ణాన్ని నేను మీకు తెలియజేయాలంటే అందులో మన ఇద్దరం కూడా నాటకం అని తేలిపోయింది. నేను ఏమని చెప్పమంటారు చెప్పండి? ఇదే సూచన. అందుకని ఈ 3 అక్షరాలతోనే ఆయన సూచన చేస్తారు. మీరు ఈ సూచన చేసే సమయంలో మీరు ఆలోచించేదానికి ప్రయత్నం చేసినారంటే ఫెయిల్ అవుతాం మనం. ఏమనిపిస్తుందా? బోధించేటప్పుడు గురువుగారు ఏదైతే చెప్తారో మనకు దాన్ని తదేకంగా మనం అవగాహన చేసుకొని గురు శిష్య రహితాన్ని తిరిగి గుర్తుపోగొట్టుకోవాలండి. అంతే తప్ప మనం ప్రత్యేకమైనటువంటి మన నేర్పు అక్కడ ప్రయోగించే ప్రయత్నం చేసినామంటే గురువు గారి దగ్గర చెల్లదండి. అదే విషయం. అందుకని చూడండి, ముందుగా ఏ బోధ క్వశ్చన్ మార్క్, ఏ బోధ శిష్యులకు గల ఆ బాధలను. ఇంతకీ శిష్యులకు గల, చూడండి ఇక్కడ కూడా గురువు వ్యాఖ్యాత దగ్గర చెప్పిస్తాడు. ప్రతి పద్యంలోనూ మహారహస్యాన్ని పెట్టి ఉంటారు కృష్ణ దేశికేంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు ఆయనే గనుక. ఏ బోధ శిష్యులకు ఉండేటువంటి ఆ బాధలను అనచునో, పద్యం బట్టి పడితే ఏమొస్తుంది తెలిసి చెప్పండి. శిష్యులకు కలిగిన ఆ బాధలు అంటాడు. ఏ బోధ శిష్యులకు గల ఆ బాధలను అణచివేస్తుందో అది సద్బోధ, సత్బోధ, నిజమైన ప్రబోధ. భావం ఫస్ట్ మీకు వాచ్యార్థంగానే చెప్తాను, మళ్ళీ అవగాహన చేసుకున్నాం. చూసుకోండి, ఏ బోధ అయితే శిష్యులకు అంటే సాధనా సంపద కలిగి సద్గురువుని పరిప్రశ్నతో సేవించే శిష్యులకు మాత్రమే ఆ బాధలను. ఏ బాధలవి? ఆ బాధలు అంటే అందరికి కామన్ గా ఉండే బాధల్ని అక్కడ గురువు తీసుకునేది చెప్తాండి. ఆ వ్యక్తికి ప్రత్యేకంగా వచ్చే బాధలు కాదండి. అక్కడ చూడండి శిష్యులకు. శిష్యులు దేనికోసం పోయినారు గురువు దగ్గరికి? అది చెప్పండి. ఏం బాధలు? అదే అది ఇక్కడ మన క్లాస్ లో డిస్కస్ చేయాలి కదా. ఏం బాధలు అవి? జన్మ మరణ బాధ. ఎస్, అది మాత్రమే బాధగా తెలిసి ఉండేవాడికి మాత్రమే అది అన్నమాట. అక్కడ ఆ బాధలు అంటే జనన మరణానికి సంబంధించినటువంటి బాధల కోసం మాత్రమే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ గ్రూప్ లో ఈ క్లాసులో వింటున్నారు కాబట్టి ఆయనకు అది మాత్రమే సమస్య. అవునా? ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ కి మాత్రమే సమస్యనా? ప్రతి శిష్యుడికి అదొక్కటే సమస్యనా? ప్రతి శిష్యుడికి అది ఒకటే సమస్య కాదు. వాళ్ళకి జన్మ మరణానికి మధ్యలో ఉన్న బాధల గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించనే, వాళ్ళకి గురువుకి సంబంధం లేదు. క్లియరా? కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఇప్పుడు ఏదైతే ప్రతిపాదన చేశారో, ఏది జనన మరణాలకు సంబంధించినటువంటి బాధ తొలగితే వాళ్ళకుండే పర్సనల్ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అవును అవును. అటు కాకుండా వాళ్ళకుండే పర్సనల్ బాధల వల్ల అనిమాది సిద్ధులు సిద్ధింపజేస్తే జనన మరణ బాధ తొలగదు. అవునా? అంటే ఒక దానిపైన డిపెండ్ అయ్యి గురువు దగ్గరికి వస్తే అది తీరుతుందేమో గాని తీరాల్సింది తీరదు. అంటే బాధలను భరించేటువంటి టాక్టిక్స్ గురువు దగ్గరికి తెలుసుకోవాలి కదా. ఇది కూడా మధ్యస్థమే.
కరెక్టే, అది మధ్యస్థమే. చాలా పురాణాలు తెచ్చేస్తారు దీనికి. నాకు ఎప్పుడు బాగులేవయ్యా అన్నాడు. ఎందుకంటే దేవుని గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడు కష్టాల్లో ఉండాలి. ఇది కూడా మాన్యతే. సమాజంలో మీరు చెప్పింది కూడా సహజంగా ఉంది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడే దేవుని తెలుసుకుంటాం కాబట్టి నాకు ఎప్పుడు కష్టాలే ఇవ్వు అని భగవంతుడిని ప్రార్థించినట్లు, కుంతి కృష్ణుని ప్రార్థించినట్లు చెప్తారు. కానీ అది మాన్యత అంటాం దాన్ని. మాన్యత అంటే పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పింది సహజంగా సమాజంలో వాడేస్తున్నారు. అవునండి, గురువుకి వెళ్ళగానే జన్మ జన్మ తీసి వేయలేడు కదా డైరెక్ట్ గా. మళ్ళీ చెప్పండి. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు జన్మ మరణం బాధని తక్కని తీసేయలేడు. ఓన్లీ మానసిక స్థితిని మార్పు చేస్తాడు, అంతవరకే కదా. కాదండి, ఈ శిష్యుని స్థితిని బట్టి ఉంటుందండి అది. అవును, శిష్యుని యొక్క పరిపక్వతను బట్టి ఉంటుంది గురువు తీస్తాడా లేదా అనేది. క్లియరా? క్లియర్ గురుగారు. కాబట్టి అది మాన్యత మాత్రమే, దాన్ని ఇక్కడ కొట్టిపడేస్తున్నాం మనం. ఏది కుంతీదేవి అడిగినట్టు అది పురాణం. మనం వేదవ్యాసుడి స్థాయి నుంచి ఆలోచించాలండి, సెకండ్ పర్సన్ నుంచి ఆలోచిద్దాం. పురాణంలో ఉండే ఉపాఖ్యానాలంతా ఇతిహాసంలో చోటు చేసుకుంటాయి. ఈ పురాణాలు ఇతిహాసాలు రెండు కూడా రచయిత కలం నుంచి వచ్చాయి. రచయిత వైపు నుంచి మీరు ఆలోచించినప్పుడు రావణాసురుడికి 10 తలకాయలు, తర్వాత శ్రీరాముడికి ఒకే తలకాయ పెట్టి ఆలోచిస్తే కుదరదు, నువ్వు 12 తలకాయ అవుతావు. రావణాసురుడు అనేది నాలో ఉండేటువంటి రజోగుణము, కుంభకర్ణుడు అనేది నాలో ఉండేటువంటి తమో గుణము, విభీషణుడు అనేది నాలో ఉండే సత్వగుణము. ఈ విభీషణుడు పోయి రాముడిని ఆశ్రయిస్తే రాజ్యం ఈజీగా వచ్చేస్తుంది. రాజ్యాన్ని పట్టాభిషేకం ఎప్పుడు చేశారు తెలుసా? విభీషణుడికే రాజ్యం కోరలేదు, అతను ధర్మం కోరాడు. ధర్మం కోరితే ముందే విభీషణుడికి పట్టం కట్టి మళ్ళీ యుద్ధం మొదలు పెడతాడు. అంటే రావణ వధ ముందే జరిగిపోయినట్లు లెక్క. అంటే అర్థం ఏంటి? ఇక్కడ శ్రేయస్సులో ప్రేయస్సు ఆల్రెడీ ఉందండి. ప్రేయస్సులో శ్రేయస్సు లేదండి. శ్రేయస్సులో చూడండి, శ్రేయస్సులో ప్రేయస్సు ఆల్రెడీ ఉండి ఉంటది. ఎందుకంటే ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉంది కదా అది. శ్రేయస్సు అర్థమైపోతే జనన మరణ బాధ తొలగిపోతే వీడి పర్సనల్ బాధ ఆటోమేటిక్ గా తొలగుతుంది. వీడి పర్సనల్ బాధ తొలగితే జనన మరణ బాధ తొలగదు, పోదు. ఎందుకంటే వాడు వచ్చింది జనన మరణ బాధ తొలగించుకోవడానికి కాదు. అది తొలగితే ఇది లేదు. తీపిపోయిన తరువాత బెల్లముకు ఉపయోగం ఉంటుందా? అట్ట లెక్క. ఎట్టబోతుంది సార్ అని అడగబోకండి నన్ను, అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతేనే ఉంది. కానీ గురుగారు, రావణుడు గుణం గాని, విభీషణుడు గుణం గాని, కుంభకర్ణుడు గుణం గాని, ఎవరి గుణం కూడా చివరి దాకా మారలా. ఇంకా దీంట్లో తప్పండి, మనం ఏం చేయాలి? తప్పండి, పొరపాటండి. నేను ఇప్పుడే చెప్పాను మీకు, అవి నాలో చూసినప్పుడే తెలుస్తుంది కానీ మీరు వాళ్ళలో చూస్తున్నారు. ఓకే, నాలో అవన్నీ కూడా వాల్మీకిలో ఉండి వేదవ్యాసుడు, వాల్మీకిలో ఉండి రత్నాకరుడుగా ఉండి వాల్మీకి కాలే మారాడు. రేర్ కేసులు అలా మాట్లాడి చాలా తక్కువ. ఇప్పుడు మళ్ళీ కొంచెం సగానికి వచ్చారు. పోనీ కుర్చీలు పగలు కొట్టే పూజారి వెంకటేశం ఇప్పుడు జ్ఞానయజ్ఞంలో ఎంతో మందికి బోధిస్తాంలే. అవును, ఇప్పుడు రేరెట్ అయింది. అది సహజం అండి, మీకు కూడా సహజం అండి. అది అవకాశం ఉందంటారా? మరి మీరే చెప్పేది కదా రేర్ కేసు అని. దుర్లభము, మానవ జన్మ దుర్లభం. మానవ జన్మలో అన్నిటికంటే సులభమైన పని అది, మిగతా జన్మలో కష్టం. నేను చుట్టూ చూసే ప్రపంచంలో ఎవరు వాళ్ళ తత్వాలు మార్చుకున్నట్టు నాకు కనపట్ల. మెజారిటీ ఇప్పుడే కదా చెప్పారు, వాల్మీకి చెప్తే సరే అన్నారే. అదే చాలా అరుదుగా జరుగుతుంది. శివరామ దీక్షితులు ఆయన సత్వగుణంలో ఉన్నాడు. ఆయన రమణ మహర్షి ఆయన కూడా చిన్నప్పటి నుంచి అదే గుణంలో ఉన్నాడు. ఆయన వేమన ఊర్లో మార్పున్నది. ఏమండి, వేమన కూడా చెడ్డవాడేం కాదు. మనిషి చెడ్డవాడంటే ఇప్పుడు ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్తేనే చూస్తారనమాట. వీటన్నిటినీ పూజారి వెంకటేశంలోనే చూసుకోవాలండి.
ఎవడికి వాళ్ళు చూసుకోవాలనా, పక్కన వాళ్ళ చూడాలనా? దీన్ని వాళ్ళకి వాళ్ళు అధిగమించడానికి ప్రయత్నం అయితే చేయాలి కదా. నా ప్రశ్న అది కాదు. ఉమ్, ప్రయత్నం ఎవరిలో వాళ్ళు చేయాలనా, పక్క వాళ్ళ మీద ప్రయోగం చేయాలనా అనేది ప్రశ్న. అది నా ప్రశ్న, కొంచెం బాగా ఆలోచించండి. ఎవరికి వారు చేయాల్సిందే. అలాంటప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచిద్దామా, నాలో ఉండే గుణాలను గురించి ఆలోచిద్దామా? నాలో ఉండే గుణాల గురించి. అందుకని వస్తే ఏ బోధ అయితే శిష్యులకు తనలో ఉండే బాధను పోగొట్టుకోవడానికి, తాను జనన రహితుడు కావడానికి మాత్రమే సద్గురువును ఆశ్రయిస్తే అప్పుడు మాత్రమే మరి ఈ యొక్క పరిపూర్ణ ప్రబోధ, సద్బోధ అని అతనికి తెలుస్తుంది. అంతవరకు తెలియదు. ఏదో మనకు ఏదో కాసులు రాల్చేదో, లాభం వచ్చేదో బిజినెస్ అయ్యి అనుకుంటారు. ఇదంతా కూడా పెద్ద బిజినెస్ అయిపోయింది. నాకు పలానా కోరిక తీరితే పలానా ఏటన కొడతా, పలానా కోరిక తీరితే దీనికి పొంగల్ పెడతా, పలానా కోరిక తీరితే నాకు గుండు కొట్టుకొని గుడి చుట్టూ తిరుగుతా. అది నేను కూడా చేసిన పని. అది తర్వాత చెప్తా మీకు. అది ఉన్నంత కాలం మరి ఇది కుదరదండి. ఇక్కడి నుంచి గురువుని చేరిన తర్వాత గురువు ఎలాంటి వాడు? నాదత్తే కస్య చిత్తు పాపం నచైవ సుకృతం. మీరు మంచి చెట్ల దగ్గర దిగేశారు. ఇప్పుడు గురువుని నమ్మటం కూడా అంతే కదా గురువు గారు. గురువుని నమ్మితే నాకు జన్మ మరణ మోక్షం తగులుతుంది అనేది ఒక నమ్మకేగా. కాదండి, గమనించండి, అది నమ్మకం కాదు. సద్గురుమూర్తిని చేరక ముందు అదంతా జనన మరణాలు అనేది ఒకటి ఉండాది. అది నాకు పోతాది. అది ముందు కథ. అది సద్గురువును చేరి సేవించిన తరువాత తానే సద్గురువు అని తెలుస్తుంది. ఇది గురువుకి ముందే తెలిసి ఉంటుంది. అందుకనే వచ్చినటువంటి శిష్యునిలో గురువును చూస్తేనే ఆయన గురువు, లేకపోతే గురువు కాదు అని చెప్పింది. అందుకు కనుక ఏ ప్రబోధ అయితే శిష్యులకు ఉండేటువంటి ఆ బాధ అంటే జనన మరణ బాధ అని మీరు చెప్పారండి. కేవలం జనన మరణ బాధను పూర్తిగా తీసివేసేటువంటి బోధ మాత్రమే సద్బోధ, అంటే నిజమైన బోధ. ఆ బోధ ఈ కందపద్యాల ద్వారా మీకు, కందార్థ కందపద్యాల ద్వారా మీకు ఎన్నో సూక్తులతో, ఎన్నో ఉపమానాలతో, వేద పురాణ సకల శాస్త్ర సారాన్నంతా తీసి దీనిలో చేపెట్టున్నాను. ఆ బోధ ఏది అని మీరు ప్రశ్నిస్తే ఈ బోధే సుమ్మి, ఇంకా దీన్ని విడవబోకండి అని కృష్ణదేశికేంద్రులు అచల పరిపూర్ణ బోధ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడమే ఈరోజు జనవరి 27వ తేదీ మొదటి భాగం, జ్ఞానయజ్ఞాల మొదటి భాగం ప్రతిపాదన. ఏంటండి, ఎవరైనా వచ్చి జనన మరణ బాధను రహితం చేసుకోవడానికి ముముక్షత్వం కలిగి ఆరుక్షువుగా అతను వచ్చి ఆరుఢత్వాన్ని చెందడానికి మాత్రమే వస్తే మాత్రమే ఇది ప్రయోజనం కలుగుతుంది. అంటే పాజిటివ్ గా వస్తేనే. అది పాజిటివ్ గానే నెగిటివ్ గానే మళ్ళీ కదా, పాజిటివ్ గానే నెగిటివ్ ఒకటి ఉంటది. మరి నెగిటివ్ గా వచ్చిన వాళ్ళకి కుదరదు కదా గురువు గారు. నెగిటివ్ ఉన్న వాళ్ళు గురువు ఆ శిష్యుల్లో గురువునే చూస్తాడు. ఆయన చూస్తాడండి. చూస్తే ఉపయోగం ఏముంది? అది శిష్యుడి కర్మ అండి. మరి ఇక్కడ చూడటంలో ఏంటి అర్థం ఉందా అంటే, గురువు యొక్క దృష్టి సర్వము గురువుమయం అండి. అవును. కాబట్టి శిష్యుడు ఎలాంటి వాడైనా అతన్ని గురువుగానే చూస్తాడండి. మరి తిక్కలాడు వస్తే ఏం చేయాలి? గురువు శిష్యుడిని ఎట్లా ట్యాకిల్ చేయాలి? అదే తిక్కలోటికి గురువుకి తేడా చూసేది నాగేశ్వర ప్రసాద్, మీరు కాదు. తిక్కలోడిని డీల్ చేయాల్సిన అవసరం లేదు. తిక్కలోడు గురువు దగ్గర రానే రాడు. ఇందులో మనం ఏముండదు. కాబట్టి తిక్కలోడిని, తర్వాత పిచ్చోడిని, లేకపోతే మరణించిన వాడిని, ఇవంతా తెచ్చుకుని వచ్చేది కావూరు నాగేశ్వర ప్రసాద్ సమస్యలు. ఇవన్నీ మీ సమస్య కాదు. మీ సమస్య జన్మ మరణం ఒకటే సమస్య మీది. మీ సమస్య చావు పుట్టుకలు ఉన్నాయా లేవా, అందులో నుంచి నేనట బయట, ఇది ఒకటే మీ సమస్య. మీరు కావూరు నాగేశ్వర ప్రసాద్ అటాచ్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఈ సమస్య మాత్రం ఇందాక చెప్పారు, 4 ప్రశ్నల తర్వాత చెప్పారు, జనన మరణ బాధ ఒక్కటే నిజమైన బాధ మనిషికి అన్నారు. అదే గురువు గారు, అది కరెక్ట్. కాబట్టి
తాను పవిత్రుడని తెలిసినప్పుడు నిజంగా ఎట్లుంటుందంటే యోమం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. కాబట్టి దుర్మార్గుడు వచ్చినా, తిక్కలోడు వచ్చినా, ఎవరు వచ్చినా అతడు వచ్చినవాడు రెండో వాడని ఆయనకు స్పృహ ఉండదయ్యా. వచ్చినవాడు రెండో వాడని స్పృహ. ప్రూఫ్ మీకు బలిచక్రవర్తి గురువు బోధిస్తున్నాడు, రాక్షస గురుమూర్తి. మీకు పురాణ ఉపాఖ్యానాన్ని ఉదహరిస్తున్నా, మీరు మళ్ళీ మళ్ళీ అడ్డం ప్రశ్న ఇస్తున్నారు కాబట్టి. ఈ రోజు గురువులు ఉన్నారంటారా? అదేనండి, గురువులు వేరు శిష్యులు వేరు అని చూసేవాడు శిష్యుడు. గురువు శిష్యులు ఇద్దరు రహితాన్ని చూసే ఆయన గురువు. ప్రూఫ్ చెప్తున్నానండి. బలి చక్రవర్తికి వచ్చినవాడు ఈ యొక్క పొట్టోడు కాదు, వచ్చినవాడు అంతటా నిండి నిబిడీకృతమైన వాడు, నువ్వు అవకాశం ఇస్తే నిన్ను మింగేస్తాడు అని సలహా ఇచ్చాడా? మరి అతను తనను తాను దానం ఇవ్వకుండా మానాడా? అన్యోన్య దర్శనం. రాక్షస చక్రవర్తి అయినప్పటికీ అహంకారాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడినప్పుడు ఎవ్వరు చెప్పినా వినలేదు. మరి బలి చక్రవర్తి కూడా చరిత్రలో బలి అంటే అర్థం ఏంటి? నన్ను నేను గురువు గారికి బలి ఇచ్చుకోవడానికి సిద్ధమవ్వడం, అంతే, తనను పోగొట్టుకోవడం. ఇట్లా మీరు ఏమంటారు దాన్ని, సింబాలిజం ప్రతీకాత్మకంగా చెప్పినప్పుడు మీరు వింటారు. మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ ద్వైతీ భావంలో ప్రశ్నిస్తారు. అంటే దీని భావం ఏంటంటే అప్పుడప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ప్రవేశిస్తారనమాట. మీ మాట్లాడే పోతూ ఉంటారు. లేదు అప్పుడప్పుడు బస్ దిగేస్తారు. నా మాట్లాడి వస్తే మీరు, నేను చెప్పలేను అసలు. మీరు అర్థం చేసి ప్రశ్నిస్తేనే నేను చెప్పగలుగుతాను. చెప్పండి. కనుక మనం జ్ఞానయజ్ఞం ఈరోజు 1059 రోజు మొదటి భాగంలో కృష్ణదేశికేంద్రుల యొక్క అత్యుత్తమైనటువంటి ప్రబోధ, పరిపూర్ణ ప్రబోధ అని తెలుసుకున్నాం. దానికి మీ యొక్క ప్రశ్నల రూపంలో ఈ యొక్క సద్గురుమూర్తి అందరినీ గురువుగానే భావించగలడు అని నిర్ధారణ చేసుకున్నాం. అటువంటి స్థితి, ఆ గురువుకు ఉండే స్థితి మనకు కూడా కావాలి కదా. మనం ఏం చేయాలనేది భగవద్గీతలో తెలుసుకుంటాం. కానీ జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకొని ఇప్పటికి 2 days వెనకబడి ఉన్నాను, 2 రోజులు వెనకబడి ఉన్నా. నేను డిస్టర్బ్ చేయలేదు, అందువల్ల కాదా పని. ఆయన నాగేశ్వర ప్రసాద్ వస్తారు, డిస్టర్బ్ చేయకపోతే నేను ఎట్లా చెప్పేది? ఆ జ్ఞానయజ్ఞం ముందుకు పోదు. మీరు డిస్టర్బ్ చేయకుండా ఉండేదానికి మీ వల్ల ఎట్ అవుతుంది? మీరు కాదు, గురువు ప్రేరేపించి మీలో ప్రశ్న రేకెత్తిస్తారు, ఆటోమేటిక్ వస్తుంది, అంతే. కవర్ చేసేది అట్లా ఏం పర్వాలేదు, అది ఆటోమేటిక్ అవుతుంది. అది ఆయన గురువు గారు చూసుకుంటాడు. మీరు అడ్డం పడండి, అది గురువు గారు చూసుకుంటారు. ఆయన ఉండేది కూడా మీలోనే, నాకు సంబంధమే లేదు. అది నేను మీకు చెప్తూ ఉంటాను, అంతే. నిన్న మనకు అనన్య భక్తి అంటే ఏంటో, దాన్ని ఎలా మనం అలవర్చుకోవాలనో చెప్పారండి. మంచి ఉదాహరణతో ముగించారు నిన్న మనకు. అదేంటంటే చూడండి, వివిక్త సేవి లగ్వాసి యతవాక్కాయ మానస ధ్యాన యోగ పరోనిత్యం వైరాగ్యం సముపాశ్రిత. ఇందులో ధ్యాన యోగం దగ్గర ఉన్నారు. ఎట్లా ఆయన ధ్యాన యోగం కుదురుతుందంటే, యతవాక్కాయ మనస, త్రికరణాలని ఒకే ఏక భక్తిలో ఉంటాడంట. త్రికరణాలు అతనికి ఎట్టుంటాడంటే దానికి ఉదాహరణ చెప్పారు మన గురువు గారు. తీవ్రత స్త్రీ భర్త మినహా మరి ఏ పురుషుడు వచ్చి పక్కన కూర్చున్నప్పటికీ, బస్సులో గాని ట్రైన్ లో గాని ఎక్కడ గాని ఏ పురుషుడు వచ్చి పక్కన కూర్చున్నప్పటికీ ఆమె తన భర్తకి ఇచ్చినటువంటి స్థానాన్ని ఇస్తుందా? దట్ ఈజ్ ఏకభక్తి. దానికి మీకు ప్రూఫ్ చెప్తా. ఇప్పుడు నేను జీవితంలో ఉండే ప్రూఫ్ కూడా ఒకటి ఇచ్చేస్తాడు. అంటే ఏమంటారు దాన్ని, రెఫరెన్స్. నిన్న మేము ఒక 50 మంది లెక్చరర్లు ఇదేనండి, మరి ఏ ఇతర పురుషుడు వాంఛ చూపినప్పటికీ వాడికి మురికి భావం ఉండని గాక, ఈమె మనసులో ఇతను నా భర్త అనేటువంటి భావం వస్తుందా? దానికి ప్రూఫ్ ఇస్తా మీకు. ఒక ఆమె చెప్పేది, నా జీతం మా ఆయన జీతం కంటే నా జీతం ఇన్ని వేలు ఎక్కువ ఉంది కాబట్టి మా ఆయన ఎప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్
లోనవుతూ ఉంటారు అని చెప్పేది నాకు. ఉమ్, ఇందుకే వాళ్ళ ఆయన ఎవరని నేను పేరు అడగలేదు అప్పుడు. ఉమ్, ఆమె చెప్పలేదు కాబట్టి నేను అడిగే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే నా భర్త నా జీతం కంటే కొన్ని వందలు వేలు తక్కువ ఉన్నాడు కాబట్టి నాకు ఇంక్రిమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే ఈమెకు 3 లక్షల జీతం అంటే ఆయనకు 2,80 జీతం. ఉమ్, ఈ చిన్న డిస్టర్బెన్స్ ఆవిడ నాకు చెప్పారు. ఉమ్, అంటే నాకంటే ఆయనకు జీతం తక్కువ ఉంది కాబట్టి ఆయన కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోన్ అవుతూ ఉంటారు అని ఆమె చెప్పేది అనమాట. ఉమ్, కానీ వీళ్ళిద్దరు ఒకే కాలేజీలో పనిచేస్తున్నారని నాకు తెలియదు. వీళ్ళిద్దరు పక్క పక్కన డిపార్ట్మెంట్ లోనే ఉన్నారని నాకు అసలు తెలియదు. ఇది జరిగి 1 year ముందే అయింది కాబట్టి ఆవిడ భర్త ఎవరో నాకు నేను అసలు అడిగే ప్రయత్నం చేయలేదు. నిన్న ఒక 50 మంది మేము అదే గ్రూప్ ఫోటో పట్టుకోవాలని పిలిచారు అందరినీ. అప్పుడు నేను జెంట్స్ వైపు లో లాస్ట్ లో నేనున్నాను, లేడీస్ వైపు లాస్ట్ లో ఆవిడ ఉన్నారు. ఆ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఈయన వచ్చారు. అక్కడ జరుగు ఏం పర్వాలేదు కానీ అనేసి ఆయన చేయి పట్టి లాగి పక్కన నిలబెట్టుకుంటాడు. అది అంటే నేను అటు దూరం నిలబడ్డాను అనమాట. అంటే ఏమే జరుగు పర్వాలేదు అంటాడు. అది ఫోటో తీసే అతను ఇంకా దగ్గరికి రండి. ఫోటోలో వాడికి కవర్ కావాలి, వాడి బాధ ఏమి? ఫోటోలో అతనికి కొంచెం క్లోజ్ రావాలి, కెమెరా పట్టడం లేదు. అప్పుడు ఈవిడ తన భర్తకు దగ్గరగా జరుగుతున్నారు. మరి అక్కడ ఆవిడ మర్చిపోయింది ఏమని, ఇతను నా భర్త అని ఎవరికైనా ఐడెంటిఫై అవుతుంది అనేటువంటి జ్ఞాపకం అక్కడ రాదు. అనన్య భక్తి రాదు. ఆటోమేటిక్ గా భర్తకు దగ్గరగా జరుగుతున్నారు ఆవిడ. ఈయన ఈమె చెప్పింది అని టక్కున అప్పుడు తెలుసుకున్నా. చూసారా, అంటే పక్కన ఎంతమంది ఉన్నప్పటికీ అతని భర్తకి ఇచ్చినటువంటి స్థానాన్ని ఏ స్త్రీ కూడా వేరే పురుషుడికి ఇస్తుందా? ఇదే అనమాట గురుభావం. అట్లా మరో పురాణం, అదే రామాయణంలో మరో ఉపాఖ్యానం చెప్తూ ఉంటారు. అది చెప్పేది కాదండి. ఇప్పుడు నాకు ఏమండి, నేను ఆ ఫోటో టైంలో మరి ఇతనే నీ భర్త నాకు ఎందుకు చెప్పలేదమ్మా అని అడుగుతాను అంతమందిలో లేదు. కానీ నాకు ఆవిడకి ఎన్నో వేదాంతాలు, ఎన్నో పరిచయం జరిగినప్పటికీ ఆమె భర్త ఇతను అనేటువంటి విషయం నాకు ఇంతవరకు తెలియదు. అక్కడ తెలిసినా ఇప్పుడు తెలిసిందని ఏమ్మా నాకు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు సార్ మీ ఇంటి ఆయన ఎందుకు చెప్పలేదు అని అడుగుతానా? అవసరం లేదు, అడగకూడదు కూడా. అవును. అదే విధంగా సీతాదేవి కూడా ఒకసారి ఆ గుహుని ఆశ్రమంలోనూ ఎక్కడో మరి సీతాదేవి ఆవిడ ఎన్నో ఎంతో మంది మునులు, అతను కూడా మామూలుగా యూనిఫామ్ ఉంటాడంట రాముడు. ఇందులో నీ భర్త ఎవరమ్మంటే ఇతన అంటే ఊహు ఊహు అనుకుంటా మరి అతని భర్తను చూపించేటప్పటికి ఆవిడ ఆన్సర్ చేయకుండా గమ్మునుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా అతని భర్త అని తెలిసిపోతుంది. ఆవిడ చెప్పింది ఈయన నా భర్త అని చెప్పిందే లేదు. అట్లా నిర్ణయం కావాలి పరిపూర్ణ ప్రబోధ కూడా. మౌనమే భాష అయింది. మౌని వాంగ్మి నేను అయిపోయింది, అది అనువాదం చేసి పంపించేశాను అమ్మగారికి. మౌని అతను ఇప్పుడు సీతమ్మ మాట్లాడినట్ట మాట్లాడకుండా ఉన్నట్ట? మాట్లాడినట్టే కానీ మాట్లాడలేదు. చూడండి, ఆ విధంగా చూసుకోండి. నేను భర్త మినహా మరి ఏ ఇతర పురుషుడు వాంఛ చూపించినప్పటికీ, రావణాసురుడు తీసుకుని పోయి లంకలో సంవత్సరం పెట్టుకుని ఉన్నప్పటికీ, గడ్డి పరకను అడ్డంగా పెట్టిందే తప్ప అతను ఎన్ని చెప్పినప్పటికీ అతన్ని ఏ మాత్రం భర్తను చూసిన దృష్టితో అతను చూడగలదా? లేదు. అది కుల స్త్రీ కాబట్టి కుల మనస్సుతో ఇతరులు ప్రవృత్తులైనప్పటికీ ఆమె అతనికి ఆ అవకాశం ఇవ్వదు కనుక, అదే విధంగా అతడు నిద్ర ఆలస్యములనే ఆసనములకు స్థానం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే అర్థం కావడానికి. అది నా మనసులో నిద్ర ఆలస్యములు అనేటువంటిది వస్తే, అంటే ఈ పరిపూర్ణ ప్రబోధకు అడ్డం వచ్చేది ఏదన్నా వస్తే ఆటోమేటిక్ గా అవే దూరం అయిపోతాయి, అలవాటు అయిపోయింటాడు. ఎట్టంటే ఇక్కడి నుంచి ఈ రోజు మొదలవుతుందండి. చూడండి, సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు, గురువు గారికి మనం సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు, సద్గురుమూర్తికి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని అవయవాలు భూమిని తాకుతాయి. పురుషులు మగవాళ్ళు నమస్కారం చేసేటప్పుడు అది రూల్ అంటారు. 8 అంగాలు, శరీరంలోని 8 అవయవాలు కంప్లీట్ గా భూమిని తాకాలనేది రూల్. అది సాష్టాంగ నమస్కారం. ఆ సందర్భంలో తప్ప అతడు భూమి పైన శయనించుట అనే ఆలోచనే రాదు వాడికి.
నిజానికి సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితులు అట్లెవడు నిద్రపోడు. నిద్రపోయే ఆసనం వేరు, శవాసనం అది వేరు. అంటే సద్గురుమూర్తికి ఆ సమయంలో మొత్తం పూర్తిగా భూమిని తాకిస్తాడు చూడు, ఎగ్జాంపుల్ అనమాట. ఆ విధంగా సద్గురుమూర్తికి నమస్కారం చేసేటప్పుడు తప్ప మిగతా అప్పుడు అతను తన శరీరాన్ని భూమి మీద ఆ భంగిమలో ఉంచడు. ఆ విధంగా శరీర వ్యవహారమునకు పరమ ఆవశ్యకమైనటువంటిది అది అనమాట. మరి తాత్పర్యం ఏంటంటే అతడు తన లోపల బయట అంతా కూడా తన వశమునందు ఉంటుంది. అప్పుడు సద్గురుమూర్తి పైన ధ్యానం ఉంటుంది. అంటే ఇక్కడ క్లారిటీ చూడండి, అతడు కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు తన అంతఃకరణ ప్రవృత్తిని మనస్సు యొక్క గుమ్మ వైపు కూడా చూడడు. ఇంకా అమనస్కుడు అని అర్థం. సహజ అమనస్క రాజయోగం అంటే అది సహజ అమనస్క రాజయోగం అంటే ఇదేనండి. అంటే అతను తన్మాత్ర రహితుడు, శబ్దాది విషయములను అంటకనే జగతిలో తిరుగుతున్నవాడే గురుమూర్తి. అటువంటి ఆయన మరి మనసు యొక్క గుమ్మం కూడా చూడ్డు అంటే అర్థం ఏంటంటే మనసుకు చాలా దూరంగా ఉంటాడు. ఇట్టి స్థితిలో మరి గుమ్మం దాటి మనసు వద్దకు పోవటం సంభవించదు కదా. నేను కుండైనాను అని మీకు ఎప్పుడైనా మట్టి చెప్పిందే? ఆ విధంగా నేను పరిపూర్ణుడైనాను అని వాడు చెప్తాడా? చెప్పకూడదు. అది చెప్పకూడదు, చెప్పడు, చెప్పలేడు, చెప్పేవాడు లేడు. చెప్తే అది కాదని వాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారు. చెప్పేదే కాదు. ఇట్టి స్థితిలో మనస్సులో తలంపులను శబ్దములో ఉచ్చరించడానికి అవకాశం ఎట్టా ఉంటది? తన్మాత్ర రహితం కదా సూచన. మరి ఇంత గొప్ప సూచన ఇస్తున్నారు జ్ఞానేశ్వరి. చూడండి, అతను ఏం చెప్పారు? యత వాక్కాయ మానసహ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన. యత అంటే నియమించబడిన, తన శరీరము, తన మనస్సు, తన మాట, ఈ మూడు కూడా చుట్టుపక్కల పదార్థములు అన్నింటిపైన అంటే సృష్టి కార్యం పైన విజయము సంపాదించి ఉంటుంది. ఎట్టుంటాడు? సంపాదించిన ధ్యానం అనే ఆకాశం పైన ఉంటాడు. ఆకాశం పైన అంటే తాను శూన్యుడని తనకే తెలుసు. నిన్న రాశాను ఆమెకు, మన సద్గురుమాతకు పంపించాను. తన శరీరము శవమని, నేను శవాన్ని మోసుకొని తిరుగుతున్నానని వాడికి తెలుసు. ఎవరికి? సద్గురుమూర్తికి తెలుసు. శవాన్ని మోసుకొని తిరుగుతున్నానని తెలిసిన వాడు ఆ శవం కోసం మిగతా శవాల ఫ్రెండ్షిప్ చేస్తాడా? మీరే చూడండి. అట్లనే ఫ్రెండ్షిప్ చేయకుండా ఉంటాడా? చెప్పండి. సూచన ఇది మీకు సూచన చెప్తాను. అతను శవాన్ని మోసుకొని తిరుగుతున్నాడని తెలిసిన తర్వాత మిగతా శవాలతో ఫ్రెండ్షిప్ చేస్తాడా? అర్థం కాలేదా? సద్గురుమూర్తి తన శరీరము, ఓహో ఇంకా అర్థం కాలేదమ్మా నాయనే. చూడండి, ఎప్పటికైనా ఇది శవమే కదా. అచ్చా, గురువు తన శరీరాన్ని శవంగా మోసుకుని భావించి తిరుగుతున్నాడు. అవునండి, అవును. నేను సేపు చెప్పింది అదే కదా. ఓకే, ఇంకో మాట చెప్పాను మీకు ఇంతకు ముందే. గురువే తన శరీరాన్ని శవంగా మోసుకొని భావించి మోసుకొని తిరుగుతున్నానని ఉంటే, అంటే శవము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇతను శూన్యుడైతేనే కదా భావన కలుగుతుంది. అవును. మరి ఇతనే శూన్యుడు అని తెలిసిన తర్వాత ఆకాశము మధ్యలో ఉండేటువంటి ప్రతి నామరూపాన్ని అదే విధంగా చూస్తాడు కదా. అవును. మరి తిక్కలోట్ల పరిపూర్ణాన్ని ఎందుకు చూడలేడు? తిక్కలోడుగాను పరిపూర్ణుడుగాను చూసే ద్వైతీ భావం ఆయనకి ఉందా? అది చెప్పండి పోనీ. శరీరంగా చూస్తాడు. తన శరీరము శవమని చూసినప్పుడు నేను ప్రశ్న చూసుకోండి, మిగతా శవాలతో ఫ్రెండ్షిప్ చేస్తాడా? క్వశ్చన్. అర్థం కాలేదు కాబట్టి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. చేస్తారు. వెరీ గుడ్. చేస్తాడు. ఎట్లా? శిష్యులతో. ఏమండి? శిష్యులతో. మళ్ళీ శిష్యులు గురువు రెండు తెచ్చారు కాదండి, అంటే శిష్యులకు రెండు భావాలు తెచ్చేశారు మళ్ళీ మీరు. మరి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు? మరి రెండు వాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్షిప్ అక్కడ. అందుకేనండి ఫ్రెండ్షిప్ చేస్తాడు అంటే మామూలుగా
సహజంగా కార్యకలాపాల్లో ఉంటున్నప్పటికీ అన్ని కాబోయే శవాలు అనేది ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలని మీ వల్ల నాకు అర్థమవుతా ఉంది. ఫస్ట్ లో ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అన్ని శవాలుగానే కనిపిస్తాయండి. శిష్యులు తనిగా గురువులు తనిగా కనపడరు ఆయనకి. ఆ కనపడిన తర్వాత మీరు చెప్పేదానికి చెప్పేవాడు ఉండడా? సీరియల్ గా కనపడితే ఈయన బోధ చేసేది ఏముంది గురువు గారు? ఏమండి, అన్ని శరీరాలుగా కనపడినప్పటికీ బోధ చేసేది ఎవరికి? బోధ చేస్తున్నట్టు ఆయనకు తెలియదు. చెప్తున్నాను కదా, ఆయన సద్గురుమూర్తి వాక్యాన్ని పలుకుతున్నాడు తప్ప తాను బోధ చేస్తున్న అహంకారం అతనికి లేదు. అలా అంటారా? ఓకే. ఆయన తన గురు వాక్యాన్ని తాను పాటిస్తున్నాడు తప్ప శిష్యుడు కడతేరాలని నేను భావిస్తున్నానన్నాడంటే అక్కడ నేను గురువు అనే అహంకారం ఉన్నట్టే. చూసుకోండి. కానీ ఇక్కడ తను ఆశ్రయించిన వాడికే బోధించాలని ఓ సూత్రం శివరామ దీక్షితుల వారు ప్రతిపాదించారు కదా. ఏం క్లారిటీ అండి, నేను చెప్పింది నాకే చెప్పారు, సంతోషం అండి. ఇప్పుడు నన్ను ఆశ్రయించిన వాళ్ళకే బోధిస్తున్నాను నేనా? అంతే. నిజమేనా? అవును. చూద్దాం, ఆ మాట మీద ఉంటారా? ఉంటాను. మరి దీన్ని నన్ను తిడతా ఉండే వాళ్ళు కూడా వింటున్నారు కదా. అది వేరే విషయం. మన ప్రత్యక్ష శ్రోతల్లో ఎవరు కూడా మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళే కదా. ఏమండి, ప్రత్యక్ష శ్రోతల్లో మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళే కదా దీంతో చేరారు. లేదండి, నన్ను విమర్శించే వాళ్ళు కూడా వింటున్నారండి. ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. నేను కూడా విమర్శిస్తున్నాను. అంతమంది మిమ్మల్ని ఆశ్రయించలేదంటారా? అదే చెప్పేది, నన్ను ఆశ్రయించిన వాడిని, ఆశ్రయించకుండా ఉండేవాడిని, తిట్టేవాడిని, పొగిడేవాడిని, అందరినీ కూడా తన గురుస్వరూపంగా భావించే వాడికి ద్వైత భావం ఉండునా? అంటే తెలుసుకునే ప్రక్రియలో అయినా జరుగుతుంది కదా గురువు గారు. తెలుసుకునే ప్రక్రియలో జరిగేది శిష్యుడికి మాత్రమే, మనకు మాత్రమే. గురువు నిర్భావం అండి, ఏ భావము గురువుకు ఉండదు కదా. కనుక అందరినీ సమానంగా చూసేటువంటి స్థితిలో ఆ గుమ్మమును దాటి మనస్సు వద్దకు పోవుట సంభవించదు. ద్వైదీ భావం అతనికి ఉండదు. ఈ స్థితిలో మనస్సు నందలి తలంపులతో శబ్దముతో ఉచ్చరించే అవకాశం లేదు. ఎక్కడ ఉంటుందని ప్రశ్న. తన్మాత్ర అతనికి రహితుడు కదండి. మీరు మాట్లాడే మాట గాని, ఆయన మాట్లాడే మాట గాని, ఆయన పలికించేవే. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతవరకు మీకు నేను అడ్డం పడను అని చెప్పారు కదా మీరు. కానీ మీ గురువు గారే మీ దగ్గర ప్రపంచానికి బోధ వినిపించడానికి అడ్డం పడి నా ద్వారా ప్రపంచానికి బోధన వెల్లడి చేస్తున్నారండి. మన ఇద్దరు నిమిత్త మాత్రులండి. అవునా కదా? చూడండి, మీరు ఇంతకుముందు చెప్పారు, ఏమని చెప్పారు? నేను మీకు అడ్డం పడినండి, 2 రోజులు వెనకబడి ఉన్నారని చెప్పారు కదా. 2 రోజులు వెనకబడి ఉన్నారని చెప్పింది పూజా వెంకటేశం, నేను అడ్డం పడినని చెప్పింది నాగేశ్వర ప్రసాద్. ఆటోమేటిక్ గా అడ్డం పడడం, బోధించడం, ఈ 2 పనులు చేసేది గురువు గారు, మనం కాదు. సరిపోయినా? ఈ విధంగా ఆయన శరీరము, వాక్కు, మనస్సు మొదలై చుట్టుపక్కల పదార్థములన్నిటిపైన విజయం సాధించుంటాడు. కాబట్టి అతను ధ్యానం అనే ఆకాశంపై చేయి పెట్టేస్తాడు. చూడండి, ధ్యానం అనే ఆకాశం శూన్యం కదండి. అంటే ధ్యాని కూడా శూన్యుడే. ధ్యాని శూన్యుడు, గురువు శూన్యాతీతుడు. ధ్యాని శూన్యుడండి. అవును, గురువు శూన్యాతీతుడండి. శూన్యానికి అతీతం ఉన్నవాడు ఎక్కడ ఉంటాడు? అది కావూరు నాగేశ్వర ప్రసాద్ లో ఉన్నాడా లేదా? ఎక్కడుంటాడు? ప్రశ్న. మీకు ప్రశ్నతోనే సమాధానం. కావూరి నాగేశ్వర ప్రసాద్ లో ములుగుచదనికి సందులేనోడు ఉన్నాడా లేదా? ఉన్నాడు కానీ శూన్యంలో ఉన్నాడు. అది చెప్పేది నాగేశ్వర ప్రసాద్, మీరు కాదు. సద్గురు వాక్యముల వలన తన యందు జాగరితమైన కావూరి నాగేశ్వర ప్రసాద్ లోని పరిపూర్ణతను చూసిన తరువాత అతనికి గల నిశ్చయము, అతడు నిరంతరము అద్దములో తన బొమ్మను చూసినంత స్పష్టంగా పరిపూర్ణమును చూస్తా ఉంటాడు. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ గురువు ఉంటాడు కదా గురువు గారు. ఇంకా ఎక్కడ ఉంటాడు ఆయన? అదే కదా చెప్తాడు. మిమ్మల్ని మీరు చూడాల్సిన అవసరం ఉందా? అట్ట అతడు స్వయంగా ధ్యానమనర్చునుగాన ధ్యాత ఎగుట వాస్తవమే. అతడు స్వయంగా మీకు ధ్యానం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు కాబట్టి పరిపూర్ణ అచల ధ్యానం మా దగ్గర చేయిస్తున్నాడు, గురువు చేస్తున్నాడు అని శిష్యుడికి కనపడడం వాస్తవమే. వస్తు రూపంలో ఉండే వాస్తవం అది. కానీ అతని అంతఃకరణ వృత్తిలో
ధ్యానము కూడా ధ్యేయమునందు కలిపి ఏకరూపత పొందును. అతని శరీరము పరిపూర్ణత చెందిన తర్వాత అతని శరీరం మాత్రం ఎరుక, అతనిలో పరిపూర్ణం తనీగా ఉంది అని చెప్పొచ్చా? కానీ ఆ ధ్యానం ఎంతసేపు? ఏమండి, ఆ ధ్యానం అనేది ఎంతసేపు గురువు గారు? నిరంతరము 24/7 ఆయన ధ్యానం, కర్త లేని ధ్యానం, కర్తృత్వరహిత ధ్యానం, ఎప్పుడు జరిగే ధ్యానం, పరిపూర్ణ అచల ధ్యానం. దానికి నో టైం లిమిట్, అది కాలాతీతం. చాలా మంచి ప్రశ్న వేశారండి. అదే ఏది కూర్చుని మన ధ్యానం ప్రక్రియకి అవసరం లేదు, సహజ ధ్యానం. ఇప్పుడు మళ్ళీ మీకు నేను అడ్డం పడతాను, నాకు మీరు అడ్డం పడతారో చూద్దాం ఒకసారి. ఉండండి, ఇప్పుడు మీరు నాకు అడ్డం పడనన్నారు కదా, మీరు అడ్డమో పడ్డారు, గురువు గారు సమాధానం చెప్పడం కూడా జరిగింది. ధ్యానం ఎంతసేపు అన్నారు కదా, మీరు ఆ ప్రశ్న మరి నేను అడ్డం పడను అనేవాడు అక్కడ లేదు, పోయినాడు. గురువు గారు వచ్చి ప్రశ్నించారు అక్కడ. నాగేశ్వర ప్రసాద్ని పక్కన నెట్టి, ఇప్పుడన్నా మీకు అర్థమైతుంది ఏమో చూస్తాను. నాగేశ్వర ప్రసాద్ని పక్కన నెట్టేసి ఆ ధ్యానం ఎంతసేపు నాకు టైం చెప్పండి అని అడిగారు కదా, అది మేకా నిర్భయానంద, మీరు కాదు. సమాధానం చెప్పి ఆయన్ని కూడానండి, ధ్యానం చేసే అతను లేకుండా జరిగేదాన్నే నిజమైన ధ్యానం అంటారు. ఇది ఆత్మ సంయమ యోగంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అతను ధ్యానం అనొచ్చే ఈ పద్ధతి ఒకసారి గుర్తుపెట్టుకో చెప్తాడు. ఇప్పుడు గురువు గారు చెప్తారు, ఈయన పూజారి వెంకటేశాన్ని పక్కన పెట్టు, ధ్యేయము, ధ్యానము, ధ్యాత అనే త్రిపుటి సద్గురుమూర్తి మేకా నిర్భయానందల కలుపు. అప్పుడు ధ్యానము తెంపు లేకుండా జరుగుతుంటుంది. సృష్టికి ముందు, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి తర్వాత అనేటువంటి 3 కాలాలు, 3 మాత్రమే కాలం చెప్పాలంటే ఈ 3 చెప్పాలి నేను. చాలా బాగుంది, చక్కని సూచన. సృష్టికి ముందు, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి తర్వాత అని చెప్పింది కాలం గురించి అండి. కానీ కాలాతీతుడు నువ్వైపోయినప్పుడు ధ్యాత నాగేశ్వర ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చినాడు? ఈ ఉదాహరణ కోసం మీకు శవాన్ని మోసుకొని తిరుగుతున్నారనే విషయం మీకు ఎగ్జాంపుల్ గా చెప్పడం అంతే. ఆ తలంపు ఆయనకు ఉండదు. కాబట్టి ఇట్టి ముముక్షత్వము కలిగినటువంటి ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎప్పుడైతే ఆత్మజ్ఞానము నైపుణ్యము కలవాడైనాడో వెంటనే అతనికి జరుగుతా ఉండే పనులు అన్ని కూడా పవిత్రమైపోతాయి. అతని యోగాభ్యాసం అస్పర్శ యోగంగా పరిణమిస్తుంది. దానికి గొప్పదనము ఆపాదించుట కొరకే సమాజం ఉన్నది. చూడండి, దీన్ని సాధించేదానికి మనం ఏం చేయాలి అంటే, దీనికి కొన్ని సాధన చెప్పాను. నేను కూడా క్లాస్ ముందు ఈ సాధన చేసి వచ్చానని చెప్పాను కదా, అది ఇప్పుడు చెప్తున్నా చూడండి. అది దీన్ని నాకు ఎవరు నేర్పారంటే, నాకు ఖమ్మం జిల్లాలో పోయినప్పుడు యోగా గురువు తిరుపతి అచల మహాసభ నిర్వహించాడు మోహన్ రెడ్డి. ఆయన చెప్పాడు, గురుముఖంగా నేర్చుకోవాలండి. ఇప్పుడు ఆయన చెప్పే సాధన జ్ఞానేశ్వరికి తెలుసు. దానికి సాధన అనేది ముందు సిద్ధమైన తర్వాత మళ్ళీ సాధన లేనిది అవుతుంది, కానీ సాధన జరిగినప్పటికీ అక్కడ కర్త ఉండడు. అది ఎట్టంటే చూడండి, ఉదద్వారము మూత్రద్వారమును మధ్య గల కీలును పాదములతో నొక్కిపట్టి మూలబంధనము చేయును. మూలబంధనము అంటే మూలాధార చక్రాన్ని పవిత్రం చేయడం. అది అతడు కింది భాగమును కుదించి గుదస్థానమును మూలబంధం చేసి, నాభి చక్రమును ఉద్యాన బంధం చేసి, కంఠస్థానంలో జాలంధర బంధం చేసి, 3 సాధన చేసేంత వరకు సాధకుడు ఉంటాడు. ఈ భిన్న భిన్న వాయువులను పూర్తిగా ఏకం చేసిన తర్వాత ప్రాణాపాన సమాన వ్యాన ఉదన 5 వాయువులుగా విభజించింది గాలి ఒకటే. 3 రకాలుగా ఉద్యాన బంధనం, జాలంధర బంధనము, ఈ బంధాలు 3 రకాల బంధాలు చెప్పాం కదా, మూల బంధం, ఉద్యాన బంధ్, జాలంధర బంధ్. జాలంధర బంధ్ అంటే గాలిని పూర్తిగా వదిలిపెట్టి తలను, గడ్డమును, చుబుకమును రొమ్ముకు ఆంచుట. అదేవిధంగా ఉద్యాన బంధము అంటే బొడ్డును వెనక్కి వెన్నుపూస కంటించుట. బొడ్డును వెన్నుపూస కంటించే ప్రయత్నం చేయుట, గాలి పూర్తిగా బయటకు వదులుట. మూల బంధనం అంటే పూర్తిగా గుదస్థానాన్ని బిగించుట. ఈ 3 చేసేది ఒక వ్యక్తే. ఈ ఒక వ్యక్తిలో గురువు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? గురువు ఎలా వీటిలో ప్రవేశిస్తాడో చూడండి. ఇతడు దీన్ని కుండలిని మేల్కొల్పుట అంటారు ఈ ప్రక్రియని. కుండలిని గుదస్థానం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి చక్రాల ద్వారా ఉంటుంది అది. ఈ కుండలిని శక్తిని మేల్కొలిపి మధ్యమ మార్గమున సుషుమ్న నాడి ఓపెన్ చేస్తాడు.
సుషుమ్న నాడి ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు మనకు మూసుకొని పోయి ఉంటది, మనకంటే శిష్యునికి మూసుకొని పోయి ఉంటది. సుషుమ్న నాడి ఇడా పింగళ మధ్య సుషుమ్న అని చెప్పి పద్యాలు చదువుకోవడం తప్ప దానికి వాడికి అనుభూతి లేదు. పద్యాలు చదువుకొని భద్రాద్రి రామశతకం అట్లా చెప్పారు, భగవద్గీత చెప్పారు అంటాడు, కానీ వాడికి అనుభూతి లేదు. అది ఆ పద్యాలు నేర్చుకుంటాడు, శ్లోకాలు నేర్చుకుంటాడు, వ్యాపారం చేస్తూ ఆశ్రమ పీఠాధిపతి అయిపోయింటాడు, తిరుగుతూ ఉంటాడు. అంతే. ఏ ఆశ్రమానికి పోతే ఎంత వస్తుంది? ఇది కుదరదు. స్వయంగా ఆధార చక్రం నుండి ఆజ్ఞా చక్రం వల్ల చక్రాలన్నింటినీ స్వయంగా సాధన చేసి భేదించినటువంటి వాడు 7వ చక్రాన్ని కూడా భేదించును. 7వ చక్రం పేరు ఏం పేరు? సహస్రారమా. గురు శిష్య రహితం చేసుకుంటాడు వాడే. 7వ చక్రాన్ని కూడా భేదించును. అందువలన బ్రహ్మరంధ్రంలో సహస్రదళ కమలములో వేలాది జన్మల నుంచి బయటకు వచ్చేయడమే సహస్రదళ కమలం. 84 లక్షల జీవరాశులు నా స్వరూపమైన ముందే తెలుసుంటేనే ఈ సాధన తెలుస్తుంది, లేకపోతే తెలుస్తుంది. సహస్రదళ కమలం నుండి అమృతము వర్షించసాగును. మేఘాలు వస్తాయా? అమృతం వర్షించడం అంటే ఏంటి? సద్గురు వాక్యం ఆరూఢమైందని అర్థం. దీన్ని బట్టి గురువు గారు ఇన్ని బంధనాలు ఇడా పింగళ సుషుమ్న ఉన్నాయంటే మూలయం గుర్తు ఉన్నట్టుగా దాన్ని భేదించడానికి మళ్ళీ ఫస్ట్ వెనక్కి పోతారేమే. అవన్నీ భేదించి వస్తే కదా సహస్రారాన్ని భేదించేసిన తర్వాత మళ్ళీ ఇడా పింగళ అంటే మీరా నిద్రపోక ముందు, నిద్ర తర్వాత, నిద్ర 3 ఉన్నాయండి. నిద్రపోయిన గురించి నేను మాట్లాడుతా ఉంటే మళ్ళీ నిద్రకు ముందు వెనకాల 3 చెప్తే మీరా నిద్రపోయినోడు ఏం మాట్లాడతారు చెప్పు? మరి కాబట్టి అమృతం అని చెప్పిన తర్వాత ఇది బతికించే అమృతం కాదు, యథామృతం. బతికించే అమృతం కాదు, పుట్టకుండా ఉండే అమృతం ఇదే. ఈ అమృత ప్రవాహము ఉదస్థానమునందలి మూల బంధనమునకు వచ్చునటులు చేయుట అంటే అర్థం ఏంటి? ఉదస్థానం కింద, సహస్రారం పైన. అంటే వాడి శరీరం అంతా ఉత్తేజితం పొంది అచల పరిపూర్ణాన్ని అనువుగా బోధించేటువంటి నేర్పు సాధించేశాడు. అతనికి బోధ అవసరమా? లేదు. ఆవు పేడ ఆవుకు అవసరమా? బోధ తెలిసిన వాడికి బోధ అవసరం లేదు. మళ్ళీ అలాంటప్పుడు దాన్ని పెట్టి ప్రయోజనం సంపాదించాలని చూస్తాడా? నీచుడు కాదు. కాబట్టి ఆ పైన బ్రహ్మరంధ్రం నందలి కైలాసంపై తాండవమాడుతా ఉంటే ఆయన కల్పనారహిత కైలాసం అనుభూతి అయిపోయింటే ఆయన వ్యాపారస్తుడు అవుతాడా? మళ్ళీ ఇంకా ఇడా పింగళ యాడుంది? ఇంకా సుషుమ్న ఉంటేనే ఇడా పింగళ, ఇడా పింగళ ఉంటే సుషుమ్న. మీరు అంత కరెక్ట్. మూలయం శరీరం గుర్తెరిగే శరీరం లేదని తెలుసుకోవడానికి ఈ ప్రక్రియ ఒక కారణమైంది. అంతే అంతే కదా? అంతే. మళ్ళీ ప్రక్రియ లేనిది. అవును. ఇప్పుడు చలి కాచుకోవడానికి అగ్ని దగ్గరికి పోవాలా? ఎటపోయింది చలి చెప్పు అంటే ఏం చెప్తావు? చెప్పండి, ఎటపోయింది చలి చెప్పండి. అగ్ని దగ్గరికి వెళ్ళగా సరిపోయింది. ఎట్టపోయిందో చెప్పు. అట్ట పరిపూర్ణ బోధ. నీకు తెలుసు ఎట్టపోయింది, నేను కూడా పోయి చలి కాసుకొని వస్తే తెలుస్తుంది. అగ్ని దగ్గరికి బాగుంది. అది పరిపూర్ణ బోధ, అంతే. ఇప్పుడు మాటలు కాదు అది. ఈ రీతిన సిద్ధమనర్చబడినటువంటి యోగమును, మంచి గొప్పదైన సైన్యమును తన దగ్గర పెట్టుకొని వెనుక వైపున తన ధ్యానం అనే కోట చక్కగా బలిష్టమనర్చును. ఈ శరీరంలో తాను ముందు, సృష్టికి ముందు, సృష్టి తర్వాత ఎప్పుడు ఉండేటువంటి పరిపూర్ణత తను సిద్ధించుకుని సద్గురుమూర్తి ద్వారా హాయిగా జననము లేని స్థితిలో ఉంటాడు. ఇంకా మరణం ఎక్కడిది? కాబట్టి ధ్యానము మరి యోగము అనే రెండింటిని కూడా తన ఆత్మతత్వ జ్ఞానము, గురుతత్వ జ్ఞానంలో నిర్విఘ్నంగా స్థిరపరిచాడు. ఏమండి, సహస్రారాన్ని భేదించాడు అంటే గురువుని చంపేశాడనే లేదు. సహస్రారాన్ని భేదించాడంటే తాను గురు శిష్యుల బంధం నుంచి తొలిగాడని అర్థం. తొలిగాడంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తొలిగాడని చెప్పాలి, నేను చెప్పలేను, నాకు తెలియదు. ఇదంతా ప్రాసెస్ అంతే. కాబట్టి మరి మొదటి నుంచే వైరాగ్యం వంటి మిత్రుడితో మైత్రి చేసి ఉంచుకోవాలి. దానికి యాడికి పోతే ఏమొస్తుందంటే కుదరదు. వైరాగ్యమైన మిత్రుడితో ఎట్టుంటాడు? వైరాగ్యమైన మిత్రుడా? ఎన్ని కండ్లు చెవులు ఎట్టుంటాయి అతనికి? కాబట్టి ఈ స్థానాలన్నీ కూడా దాటేదానికి వైరాగ్యమైన మిత్రుడు తోడు తీసుకోమంటే వీళ్ళు వ్యాపారస్తులు తోడు తీసుకోకపోతే ఎడతాడతారా? మట్టి గుర్రాన్ని నమ్మి సముద్రంలో దిగేస్తాడు. ఏం చేసింది? అతని దగ్గరికి రాని వాడు. మరి ఈతడు వెంటనే
ఎప్పుడు దాటిచ్చే పనిలో మాత్రమే ఉంటాడు. ఉమ్, చూపు పోగలిగినంత వరకు దృష్టి మరియు దీపముల యొక్క ఎడబాటు. కాకపోతే అంటే అంతవరకు దృష్టితో పాటు ప్రకాశం కూడా పోతుంది. నువ్వు చూసినంత వరకే నీకు చూపు, ఉమ్, దాని తర్వాత ఉండేటువంటిది నిద్రపోయేంత వరకే నీకు చూపు. దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ మీకు. అవును. నిద్రపోయేంత వరకే నేను నిద్రపోలేదని ఉంటావు. ఉమ్, నిద్రపోయిన తర్వాత నిద్రపోయిన వాడికి ఎరుక ఉండదు. అవును. గురు మేలుకున్న వాడికి ప్రపంచం లేనిది. అవునండి. అవును. వాడు మాటల నుంచి బోధిస్తాడు, మళ్ళీ శాస్త్రం అవసరం లేదు వాడికి. మెలుకున్నాక మన చూపు కావాలి. అదే చెప్పేది. ఉమ్, అందుకనే చూడండి, ఇక అభీష్టమైన వస్తువు కనిపించడంలో ఆలస్యం లేదు. ఎందుకంటే వెతికిన వాడు ఎవరిని వెతికినాడు ఇన్ని రోజులు చెప్పండి చూద్దాం. ఎన్నోసార్లు చెప్పుకుంటా నేను. ఉమ్. వెతికిన వాడు ఇన్ని రోజులు ఎవరిని వెతికిందా? తన కానీ ఇంకోటి దాన్ని వెతికాడు, మళ్ళీ ఏం కనపడిందా? తనే కనపడ్డాడు. అంతే అంతే. ఇప్పుడు రెండోది ఏడుంది? ఉమ్, ఇప్పుడు మీరే చెప్పాలి. ఇంకోటి కూడా నాకు, తనే ఎలా కనపడ్డాడు? తానే ఇక రెండోది ఏమండి? ఇక రెండోది కనపడ్డా. అంతే, జన్మరహితుడిగా తనకు తానే కనపడ్డాడు. అద్దంలో నీ బొమ్మను చూసినంత స్పష్టంగా అతని పరిపూర్ణాన్ని చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు. ఆ చూపు నీకు కూడా ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఇస్తున్నాడు. చూసే బాధ్యత నీదే. సరిగ్గా ఇదే విధంగా జీవులకు ముముక్షత్వం ప్రాప్తిస్తేనే ఆరురుక్షత్వం ప్రాప్తిస్తేనే ఆరుఢత్వము సాధ్యము. అప్పుడు సిద్ధము. అప్పుడు అంతఃకరణ ప్రవృత్తి, నీ మనస్సు అనేది మాయలో, మాయ నుంచి మాయాతీతానికి ఆ స్థితి వరకు మీ వైరాగ్యం నిలిచి ఉంటే అప్పుడు మీకు బ్రహ్మతో ఏకత్వానికి భంగం లేదు. అనాది నిర్వికల్ప పరబ్రహ్మంతో ఏకత్వానికి మీకు భంగమే లేదు. అంటే వైరాగ్యంతో కూడి ఉండేటువంటి యోగాభ్యాసము సాధనమనొచ్చిన వాడు మాత్రమే భాగ్యవంతుడు తప్ప భౌతిక ప్రయోజనాలను ఆశించి సాధన చేసేవాడు అభాగ్యుడు. ఇంటి అభేద్యమైనటువంటి మరి ఆ వైరాగ్య కవచమును ధరించిన వాడు సహజామనస్క రాజయోగం అనే గుర్రం పైన ఎక్కి జీవితంలో హాయిగా తిరుగుతుంటాడు. సహజామనస్క రాజయోగం అనే గుర్రం ఎట్టుంటదండి చూసుకోండి. కాబట్టి మార్గంలో అతనికి కనిపించేటువంటి కొద్ది గొప్ప విఘ్నములు తునాతునకలుగా దాటేసి అస్పర్శ యోగం అనేటువంటి పదునైన ఖడ్గంతో అతడు వివేకం అనే గుప్పిట్లో గట్టిగా పెట్టుకొని ఉంటాడు ఎప్పుడు కూడా. ఈ రీతిన ఆడంబరంగా అతడు హాయిగా సంసార రణక్షేత్రంలో చీకట్లో సూర్యుడు వృద్ధి పొందుతూ పోవు రీతిన చీకట్టుని సూర్యుడు చీల్చేస్తాడంటూ ఉంటారు. లే, చీకటి సూర్యుడి దగ్గర లేనే లేదు. కాబట్టి సంసార రణక్షేత్రం అనే చీకట్లో సూర్యుడు వృద్ధి పొందుతూ పోయినట్లుగా ఈ యొక్క మరి సంసారంలో కనిపిస్తూ ఉన్నప్పటికీ అతనికి సంసారం లేనిదగునో. అప్పుడు అతని చిట్ట చివరిగా మోక్షమైన విజయలక్ష్మి అతని కంఠంలో జయమాల వేసి అలంకరిస్తుంది. కానీ అతను తెలుసుకోలేకుండా ఉన్నాడు, కావూరు నాగేశ్వర ప్రసాద్ లాగా, పూజారి వెంకటేశ్వర లాగా. అప్పుడు అతను చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, కానీ శ్రీ భగవాన్ ఉవాచ అహంకారం బలం దర్పం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ పరిగ్రహం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మభూయాయ కల్పతే. విజయలక్ష్మి వచ్చి అతని కంఠంలో విజయమాల వేసి నువ్వు పరిపూర్ణుడే అని చెప్తా ఉంటే అతను అహంకారము బలము దర్పము కామము క్రోధము ఇవన్నీ వదలలేక నేను పరిపూర్ణుడు ఏంటంటే నేను పూజారి వెంకటేశ్వర కదా అనుకుంటా ఉన్నాడు. మరి ఆయన వీటిని ఎలా దాటాలి అనేది తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోగుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. అహంకారము బలమును దర్పము కామము క్రోధంబును పరిగ్రహంబును మమతను పూర్తిగా వదిలిన శాంతియుతుడు పరిపూర్ణ భావంబును పొందుటకు పాత్రుడవుతున్నాడయ్యా.
శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును
జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్యశుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో